కాదన్నారా? అశ్విన్ ఎక్కడికి వెళ్ళిపోయాడా? ఫోన్ చేసి మాట్లాడవే. చేశానక్క. ఒకసారి ఫోన్ తీస్తే ఇంటికి వెళ్ళు అశ్విన్ అని చెప్పాను. వెళ్ళనని చెప్పి కట్ చేశాడక్క. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీసి మాట్లాడడం లేదు. ఎక్కడున్నాడంట? తెలీదక్క. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైనా తినడో లేదో. పోతే పోనీ, ఎక్కడికెళ్తే మనకేంటి? ఏంటక్క అలా అంటున్నావు? అవునే, నీకోసం ఇంటికి వస్తే మొహం మీద తలుపేసి వెళ్ళిపోమని చెప్పావు కదా. అలాంటప్పుడు తను ఎక్కడుంటే నీకేంటి, తినకపోతే నీకేంటి? నువ్వు కూడా అందరిలా మాట్లాడుతున్నావేంటక్క? అశ్విన్ని అలా ఎందుకు వెళ్ళిపోమన్నాను నీకు తెలీదా? మీ బావగారు మాట్లాడక్క. ముందు నీ శ్రీవారి సంగతి తెలియక నేను మా శ్రీవారితో మాట్లాడతాలే. దానికి దీనికి సంబంధం ఏంటక్క? మాట్లాడు నువ్వు. పాపం బావగారు నీతో మాట్లాడాలని చేస్తే ఇలా చేయడం తప్పక్క. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నా సంగతి వేరక్క. ఏం పనులు చేస్తున్నారో బావగారు? అంత కొంపలు మునిగే పనులేమీ ఉండవు. తర్వాత మాట్లాడొచ్చులే. ఫోన్ ఇలా ఇవ్వు. బావగారు, అక్క పక్కనే ఉంది, మాట్లాడండి. ఇదిగో. ఆనంది, ఆగు. నీతో మాట్లాడాలని కాల్ చేశాను. నాతోనా? ఏంటి బావగారు? మా తోడలుడు నాతోనే ఉన్నాడు. తోడల్లుడా? అశ్విన్ నాతోనే ఉన్నాడు ఆనంది. ఏంటి మీరనేది? అశ్విన్ మీతో ఉన్నాడా? అవును, నాతోనే, నా ఇంట్లోనే ఉన్నాడు. నిజమా బావగారు? అబద్ధం చెప్తాను. అంటే అశ్విన్ మీ ఊరికి? కాదు కాదు, నేనే హైదరాబాద్ వచ్చాను. మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు? ఎందుకు వచ్చారు? నీకోసం హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చాను. ఒక ఇల్లు కూడా తీసుకున్నాను. రేపే డ్యూటీలు జాయిన్ అవ్వాలి. ఈలోగా నీకోసం వద్దామని వస్తూ ఉంటే దారిలో మా సోదరుడు, అదే మా తోడలుడు కనిపించాడు. జరిగింది మొత్తం చెప్పాడు. అయితే మన ఇద్దరం కలిసే ఉందామని చెప్పి మన ఇంటికి తీసుకొచ్చాను. మన ఇల్లేంటి? అవును, నువ్వు కూడా త్వరలోనే నా దగ్గరికి వస్తావు కదా. అది అనుకోకుండా జరిగింది, అందుకనే మీకు చెప్పలేదు. క్షమించండి. నేనేమనుకోండి, అర్థం చేసుకున్నాను అమృత. ఆనందికి చెప్పకుండా తనకి తాళి కట్టానని పాపం అశ్విన్ చాలా బాధపడుతున్నాడు. కానీ ఒకటే ఆనంది, అశ్విన్ మంచి పనే చేశాడు. మొత్తం విన్న తర్వాత అశ్విన్కి ఆనంది మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. సమర్థిస్తున్నారా బావగారు? నువ్వు ఒప్పుకోకపోతే తను మాత్రం ఏం చేస్తాడు ఆనంది? నేను ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నాడు. ఫోన్ తనకివ్వండి, మాట్లాడతాను. తను లోపలున్నాడు, నేను బయటున్నాను ఆనంది. కొత్తలేడు కదా, అలిగాడు. ఫోన్ ఇచ్చినా మాట్లాడదు. అశ్విన్ ఎలా ఉంటున్నాడంటే నాకోటి అర్థమైంది ఆనంది. ఏంటి? నువ్వు తన మనసుని చాలా గాయపరిచావు, అవునా? తనతో అలా మాట్లాడుతున్నప్పుడు నా నరాలు తగ్గిపోయినంత పనైంది బావగారు. నాకు ఇంకొక మార్గం కనిపించలేదు బావగారు. అలా మాట్లాడితే తనకి నా మీద విరక్తి కలుగుతుందనుకున్నాను.
తనని ఇంటికి వెళ్ళమని చెప్పండి. వాళ్ళ అమ్మగారు తిండి కూడా తినడం లేదని ప్రసన్న చెప్పింది. వెళ్తానని చెప్పాడు. తను అలా వెళ్ళాలి అంటే నువ్వు తనని అర్థం చేసుకోవాలి అంటున్నాడు. అది జరగదు బావగారు. అయితే ఇంటికి వెళ్ళడం కూడా జరగదు. అది కాదు బావగారు. తనకి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్తాడు. రెండు వైపుల పదున్న కత్తిలా నీకు మాత్రమే పంతమా? తనకే ఉంటుందిగా. నా దగ్గర ఉన్నాడని చెప్పా కదా, నువ్వు దిగులు పడకానంది. నేను చూసుకుంటాను. సరే, నా శ్రీమతితో కొద్దిసేపు మాట్లాడుకోవాలి. ఫోన్. హలో బ్రదర్, నీ మ్యాటర్ పోస్ట్ అయింది కదా. నేను నా వైఫ్తో కాస్త పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఏంటండి భర్తీ గారితో అలా చెప్తారు? ఏమైనా అనుకోడా? ఏమీ అనుకోలే, కానీ ఏంటి సంగతులు? ఏముంటాయి? ఏం లేవా? నిజం చెప్పనా? చెప్పు. మిమ్మల్ని చూడాలని ఉంది. అవునా? అవునా?